నర్సంపేటలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ సభ్యులు గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ ఆటో ర్యాలీని ప్రారంభించి కేక్ కట్ చేసి డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోజువారీ జీవితాల్లో సామాన్య ప్రజలకు సేవ చేసే నిజమైన శ్రామికులు. వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకతీయ అధ్యక్షుడు ఇస్రం కుమార్, టౌన్ ఇన్ఛార్జ్ కొమ్ము వినయ్ కుమార్, ఆటో యూనియన్ నేతలు దేశీ విజయ్, ఈదుల శ్రీను, వెల్లండి వెంకటేశ్వర్లు మరియు పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం ఈరోజు ఆటో యూనియన్ మరి పెద్దలు ఇంద్రయ్య గారు మరియు కుమార్ గారు మరియు వినయ్ గారు మరి ఇతర పెద్దలు ఆధ్వర్యంలో మరి పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు ఇక్కడ వచ్చిన ఆటో కార్మికులందరికీ మరి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఆటో రంగంలో ఎంతో కష్టాలు సుఖాలు కష్ట నష్టాలు కూర్చుకొని ఇవాళ ఆటో కార్మికుల మీరు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆటో అడ్డా లేక మీరు చాలా ఇబ్బందులు పడతానని మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పిళ్ళు. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక్కడ ఎంతో మంది కార్మికులు ఉండి మరి అడ్డా లేక ఇబ్బంది పడతాను. మరి ఇక్కడ అడ్డా స్థానికంగా మరి నైట్ అడ్డా కానీ డే అడ్డా కానీ మరి కొంతమందికి ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి అక్కడ అడ్డా పెట్టుకుంటానని తెలిసింది. అది కూడా కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలగకుండా అంటే కార్మికులకు మరి ఇటు ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా మరి మీ సేవలు అందించాలి. మరి ఎవరికైతే లైసెన్స్ లేకుండా ప్రతి ఒక్క లైసెన్స్ తీసుకొని పోలీసు వారి ఆధ్వర్యంలో లైసెన్సులు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కాకి డ్రెస్ వేసుకొని మరి మీ యొక్క ఆటో కార్మికుల విలువను పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ కార్మికులుగా మరి మాధవరెడ్డి గారి గౌరవం పెంచే విధంగా మరి ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి తీసుకుపోయి మరి ఏ యాక్సిడెంట్లు కూడా కాకుండా మీ కుటుంబాలు చల్లగా ఉండాలని నేను ఈ యొక్క ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి విన్నపం ఈ చిన్న విషయాలు తెలియడం జరుగుతుంది. మరి మీకు కానీ మీ కుటుంబాలకు కానీ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి కార్యక్రమాలు మీరు ఒక యూనియన్ లెక్క పెట్టుకొని ప్రతి నెల మీరు సంఘటితమై మరి మీరు పార్టీతోనే కానీ మరి ఎమ్మెల్యే గారితోనే కానీ ప్రతిదీ మీరు షేర్ చేసుకొని మీ బాధలు ప్రతి ఒక్కటి మేము పట్టించుకొని మా ఇక్కడ ఉన్న నాయకులందరము ప్రతి ఒక్క ఇష్యూల మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కానీ ప్రతి ఒక్క మీ కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మేము గవర్నమెంట్ రాకముందుకు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి మరి మేము ముందుకు మీ అందరినీ తీసుకుపోయి మీ యొక్క ఆటో యూనియన్ని ముందుకు నడిపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ